హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిర్మానీస్ కిచెన్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, 4 ఆనియన్స్, 4 టమాటోస్, 5 పచ్చిమిర్చి. ముందుగా ఒక కడాయిలో 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. తర్వాత కట్ చేసి పెట్టిన టమోటాలను వేసి బాగా ఫ్రై చేయాలి. టమోటా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టమోటా బాగా మగ్గిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక నేను 1.5 kg రైస్ తీసుకున్నాను. ప్రతి 1/2 kg ఆఫ్ రైస్కి 2 లోటా వాటర్ చొప్పున నేను ఇక్కడ 6 లోటా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టిన బియ్యంను వేసుకోవాలి. ఎప్పుడూ సేమ్ వైట్ రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే అన్నం తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా రుచిగా తింటారు. మెయిన్గా చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మంటను హైలో పెట్టుకోవాలి. రైస్ ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో నిదానంగా కలుపుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత సన్నని మంట పైన పెట్టాలి.
నీరంతా ఆవిరయ్యేంత వరకు సన్నని మంటపైనే పెట్టాలి. కాసేపు తర్వాత చూస్తే బగారా రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.